పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకు సిరులు 2015 నుంచి ఇప్పటి వరకు 400 టీఎంసీల నీరు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలింపు. వంశధార నుంచి పెన్నా వరకు రివర్ లింకేజే లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్లు వెల్లడించారు. 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ డెల్టాతో పాటు రాష్ట్రంలో విలువైన సంపద సృష్టికి కారణమైందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ సాగునీటి రంగానికి సేవలందించిన కేఎల్ రావు గారి 124వ జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్గా స్ఫూర్తిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. 80 టీఎంసీలతో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని నాడు పట్టిసీమ నిర్మిస్తుంటే కొందరు విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. విమర్శలు పట్టించుకుని ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేస్తే కృష్ణా డెల్టా ఏమయ్యేదో విమర్శలు పట్టించుకోకుండా 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పట్టిసీమ పూర్తి చేశాం. గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీల వరద జలాలను తీసుకొచ్చాం. పట్టిసీమకు చేసిన ఖర్చుతో కృష్ణా డెల్టా మొత్తం స్థిరీకరణ జరిగింది. ఎకరాకు 1200 రూపాయలు ఖర్చు అవుతోంది. వనరులు వృధా కాకుండా రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. వచ్చే వరద జలాలను సముద్రానికి వదిలేసి ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవడం తెలివైన పని అనిపించుకోదు. పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాలో రైతులు బంగారం పండిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి తరలింపు కారణంగానే శ్రీశైలంలో కృష్ణా నీటిని పొదుపు చేసి రాయలసీమకు నీరు అందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రజాప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2014-2019 మధ్య 68,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఖర్చు చేశాం. 2024 నుంచి రెండేళ్లలో 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గత పాలకులు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా మాట్లాడలేదు. ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా ఇవ్వలేదు. గ్రీజు కూడా పుయ్యలేదు. తుంగభద్ర డ్యాం కు కొత్త గేట్లను ఏర్పాటు చేయించాం. నిన్న ధవళేశ్వరం బ్యారేజీకి కూడా 152 కోట్ల రూపాయలతో కొత్త గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాం. 2014-19 మధ్యలో పోలవరం ప్రాజెక్టు 72% పనులు పూర్తి చేశాం. గడిచిన రెండేళ్లలో ప్రాజెక్టును 89% మేర పూర్తి చేశాం. కానీ 2019-24 మధ్య కనీసం 2% పనులు కూడా పూర్తి చేయలేదు. పూర్తి నిర్లక్ష్యంతో డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయేలా చేశారు. అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చేయటం దేశ ద్రోహం, రాష్ట్ర ద్రోహం. ప్రాజెక్టులను గాలికి వదిలేసిన గత పాలకులు రాష్ట్ర రైతులకు ద్రోహం చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారు. ప్రతిపక్షంలోని కొందరు రైతులను రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నది నా ఆకాంక్ష. గోల్డెన్ క్వాడ్రిలేటర్ తరహాలో నదులు అనుసంధానం అయితే భారతదేశానికి తిరుగుండదు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో 36 ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తాం. ఈ ఏడాది జూన్లో తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేసి ప్రారంభించాం. కాటన్ బ్యారేజీకి కూడా కొత్త గేట్ల పనులు ప్రారంభించాం. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తి అవుతాయి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులకు కూడా ఈ నెలలోనే శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పూర్తయింది. ఆగస్టు 14వ తేదీన గోదావరి జలాలకు అనకాపల్లి వద్ద స్వాగతం పలుకుతాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను 2026 సెప్టెంబర్ 1వ తేదీన జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టులో 4,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో ఉన్న గత పాలకులు ప్రాజెక్టు ప్రారంభించామని నాటకాలాడారు. సొరంగంలో టన్నెల్ బోరింగ్ యంత్రం ఇరుక్కుపోయి ఉన్న జాతికి అంకితం చేశారు. గత పాలకులు చేసిన మోసాన్ని కూడా ప్రజలకు చెబుతాం. రాష్ట్రంలో కురిసే ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాల్సి ఉంది. జలధార కింద ఈ పనులు పెద్ద ఎత్తున చేపట్టాం. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకూడ్, కోసి లాంటి ప్రధానమైన డ్యాంల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారు. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాలను సేవలందించారు. విజయవాడలో జన్మించి ఎంపీగా ఎన్నికై 3 ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పనిచేశారు. నీటిపారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారు. శివరామకృష్ణయ్య
కేఎల్ రావు తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా నాకు ఎంతో స్ఫూర్తి. జలధార కార్యక్రమంతో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు చంద్రబాబు. వచ్చే 3 ఏళ్లలో ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసే 36 సాగునీటి ప్రాజెక్టుల వివరాలు. తుంగభద్ర కొత్త గేట్లు 25/6/2026 ప్రారంభోత్సవం పూర్తి. కాటన్ బ్యారేజ్ గేట్లు 13/7/2026 శంకుస్థాపన పూర్తి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ 31/7/2026 శంకుస్థాపన. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 14/8/2026 ప్రారంభోత్సవం. పేరూరు బ్రాంచ్ కెనాల్ ప్యాకేజీ 36 4/8/2026 శంకుస్థాపన. వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 1 1/9/2026 ప్రారంభోత్సవం. పాలేరు రిజర్వాయర్ 10/9/2026 శంకుస్థాపన. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 31/10/2026 ప్రారంభోత్సవం. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 36/2027 ప్రారంభోత్సవం. నేరడి బ్యారేజ్ 30/11/2026 శంకుస్థాపన. పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ 31/12/2026 ప్రారంభోత్సవం. మడ్డవలస స్టేజ్ 2 31/1/2027 ప్రారంభోత్సవం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ 31/1/2027 ప్రారంభోత్సవం. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ 31/3/2027 ప్రారంభోత్సవం. హీరా మండలం ఎత్తిపోతల పథకం 34/2027 ప్రారంభోత్సవం. నేవా బ్రాంచ్ కెనాల్ 30/6/2027 ప్రారంభోత్సవం. నాగావళి చంపావతి నదుల అనుసంధానం 30/6/2027 ప్రారంభోత్సవం. బుడమేరు ఎనికేపాడి యూనిట్ 30/6/2027 ప్రారంభోత్సవం. బుడమేరు డైవర్షన్ కెనాల్ బీడీసీ 30/6/2027 ప్రారంభోత్సవం. ముక్త్యాల ఎత్తిపోతల పథకం 30/6/2027 ప్రారంభోత్సవం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 1/7/2027 ప్రారంభోత్సవం. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 31/7/2027 ప్రారంభోత్సవం. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 15/7/2027 ప్రారంభోత్సవం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31/7/2027 ప్రారంభోత్సవం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ 20/7/2027 ప్రారంభోత్సవం. అల్తూరుపాడు ఎత్తిపోతల 30/9/2027 ప్రారంభోత్సవం. అల్తూరుపాడు రిజర్వాయర్ 30/9/2027 ప్రారంభోత్సవం. అల్తూరుపాడు నుండి మేర్లపాక వరకు ఎస్ఎస్ఎల్సి 30/9/27 ప్రారంభోత్సవం. మల్లెమడుగు ఎత్తిపోతల 30/9/2027 ప్రారంభోత్సవం. మల్లెమడుగు రిజర్వాయర్ 31/12/2027 ప్రారంభోత్సవం. బాలాజీ రిజర్వాయర్ 31/3/2028 ప్రారంభోత్సవం. కళ్యాణి డ్యామ్ కోసం ములపల్లి ఎత్తిపోతల పథకం 15/12/2027 ప్రారంభోత్సవం. మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31/12/2027 ప్రారంభోత్సవం. తారకరామ తీర్థసాగరం ప్రాజెక్ట్ 30/12/2027 ప్రారంభోత్సవం. వేదవతి ఎత్తిపోతల పథకం 30/6/2028 ప్రారంభోత్సవం. భైరవాణి తిప్ప ఎత్తిపోతల పథకం 30/6/2028 ప్రారంభోత్సవం. అప్పర్ పెన్నా ప్రాజెక్ట్ 30/6/2028 ప్రారంభోత్సవం. కడప నగరం వరకు జిఎన్ఎస్ఎస్ 30/6/2028 ప్రారంభోత్సవం. గోదావరి డెల్టా వ్యవస్థ ఆధునీకరణ 30/6/2028 ప్రారంభోత్సవం. వరి కుడిసెల ప్రాజెక్టు 15/12/2028 ప్రారంభోత్సవం. ఎస్ఆర్ఎంసీ మరియు ఎస్ఆర్బీసీ అప్గ్రేడేషన్ 31/12/2028 ప్రారంభోత్సవం. జిఎన్ఎస్ఎస్ కడప నుండి కోడూరు వరకు 31/12/2028 ప్రారంభోత్సవం. జిఎన్ఎస్ఎస్ కోడూరు మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ 31/12/2028 ప్రారంభోత్సవం. 36 ప్రాజెక్టులు ప్రారంభోత్సవ డేట్లు నిర్ణయించి త్వరితగత పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ నీళ్ల ట్యాంకర్లు తీసుకొచ్చి అద్దె గేట్లు పెట్టి జాతికి అంకితం చేసి రిబ్బన్ కట్ చేసి వెనుతిరగానే గేట్లు అద్దెకిచ్చినట్టు గేట్లు ఎత్తుకుపోయిన పరిస్థితి కాదు. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే కనీసం గ్రీజుకి డబ్బులు ఇవ్వక జగన్ రెడ్డి కక్కుర్తికి బలైపోయిన ప్రాణాలు చూసాం. అలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం లేదు. స్పష్టంగా తేదీలు నిర్ణయించి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రకటన చేశారు.